రెండు భారతీయ జనతా పార్టీ ఆర్డినెన్స్ అనేటటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ రైట్. ఆ రైట్ని మీరు ఎట్లా వయలేట్ చేస్తారు? ఎందుకు గవర్నర్ గారు ఇంకా సంతకం పెడతలేరు? రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నది. ఆ బిల్లు విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోవడం లేదు? మరి రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు మేము బీసీలకు హక్కులు ఇస్తామని చెప్పే మీరు ఎందుకు ముందడుగేస్తలేరు అనేటటువంటి ప్రశ్నలకు సమాధానం రావడం కోసమే ఈ దీక్షను చేపట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. బీజేపీ వాళ్ళు ధర్నా చేసుడేందే కామెడీ కాకపోతే? దొంగనే దొంగ దొంగ అన్నట్టుంది. గవర్నరే బీజేపీ, ఆయన సంతకం పెట్టాలి. ఆయన పెట్టకుండా బీసీలకు రావాల్సిన హక్కులు ఆపుతున్నాడు. ప్రెసిడెంట్ గారు కూడా కేంద్ర కేబినెట్ చెప్తే ఆవిడ సంతకం పెట్టాలి. కేంద్ర కేబినెట్ ప్రెసిడెంట్ గారికి చెప్పకుండా అక్కడ ఆపి పెడుతున్నారు. రెండు దగ్గరలో కూడా దోషి బీజేపీయే. అయినా కూడా ఉల్టా మళ్ళా వాళ్ళు ధర్నాలు చేసుడు, వాళ్ళు ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిజంగా కూడా చులకనైపోతున్నారు బీజేపీ నాయకులు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా,